ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరిక నెరవేరింది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2026 జూన్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కానుంది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం గెజెట్ విడుదల చేసింది. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే నుంచి కొన్ని ప్రాంతాలను కలిపి దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ కార్యదర్శి ఆర్ మోహన్ రాజా పేరిట గెజెట్ నోటిఫికేషన్ విడుదలైంది. తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని ప్రస్తుత వాల్తేరు డివిజన్ను 2 భాగాలుగా విభజించారు. ఇందులో ఒక భాగం రాయగడ డివిజన్గా పేరు మార్చి ప్రస్తుత తూర్పు కోస్తా రైల్వేలోనే కొనసాగించనున్నారు. మొత్తం 696 కిలోమీటర్లతో రాయగడ డివిజన్ ఏర్పాటైంది. 442 కిలోమీటర్లు కలిగిన కిరండూల్ కొత్తవలస కేకే లైన్ను దీని పరిధిలోకే తెచ్చారు. మరో భాగం కొత్తగా ఏర్పడే దక్షిణ కోస్తా రైల్వేలో చేర్చి విశాఖ డివిజన్గా నామకరణం చేశారు. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ జోన్ పరిధిలోకి తీసుకొచ్చారు. 463 కిలోమీటర్లతో విశాఖ డివిజన్ను ఏర్పాటు చేశారు. 270 కిలోమీటర్లు కలిగిన ఇచ్చాపురం, పలాస, విశాఖ, దువ్వాడ లైన్లు ఈ జోన్ పరిధిలోకి వస్తాయి. అదేవిధంగా 102 కిలోమీటర్లు కలిగిన విజయనగరం, కునేరు లైన్ ఈ డివిజన్ కిందకే వస్తాయి. అదేవిధంగా నౌపడ, పర్లాకిమిడి, బొబ్బిలి, సారులు లైన్లు, సింహాచలం, వడ్లపూడి, విశాఖ, జగ్గయ్యపాలెం రైల్వే లైన్లను విశాఖ డివిజన్లో విలీనం చేశారు. కోరాపుట్, కిరండూల్ లైన్ను కేంద్రం విశాఖ, రాయగడ డివిజన్లకు సంయుక్తంగా కేటాయించారు. ఇకపై సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉంటాయని వెల్లడించారు. ఈ మార్పులన్నీ జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఫిబ్రవరిలో విశాఖ జోన్ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల తర్వాత ముందుకు సాగలేదు. చివరికి 2025 జనవరిలో డిపిఆర్కు ఆమోదం తెలిపి అదే నెలలో జోనల్ కార్యాలయం భవన నిర్మాణానికి ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. తాజాగా కీలకమైన గెజెట్ నోటిఫికేషన్ రావడంతో అధికారిక కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఆరిలోవలో దక్షిణ కోస్తా రైల్వే శాశ్వత కార్యాలయ నిర్మాణం జరిగింది. విఎంఆర్డీఏ డెక్లోని 2 అంతస్తుల్లో దక్షిణ కోస్తా జీఎం కార్యాలయం ఇప్పటికే సిద్ధమైంది. జోన్ కార్యకలాపాలకు కీలక అధికారుల నియామకం ఇప్పటికే పూర్తయింది. ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్, ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారుల నియామకం పూర్తయింది. ఇతర డివిజన్ల నుంచి ఆప్షన్లు కోరగా 3000 మంది విశాఖ జీఎం కార్యాలయం పరిధిలో పనిచేయడానికి ఆసక్తి వ్యక్తం చేశారు. జీఎం కార్యాలయంలో 1200 మంది అవసరం. జోన్ అంతటా 17,000 మంది వరకు పనిచేస్తారు.